తల్లికి వందనం రాష్ట్రం మొత్తం కూడా తల్లికి వందనం డబ్బుల గురించి పెద్ద చర్చ అయితే జరుగుతుందండి. ఏంటంటే కనుక చాలామందికి సగం సగమే పడుతున్నాయంట. అంటే ఏదైతే 15,000 కాస్త 13,000 అన్నారో ఆ 13,000 కూడా పడకుండా 5,000 నుంచి 5,200 నుంచి 10,000 లోపే పడుతున్నాయి అని అయితే కనుక చాలామంది దీని గురించి అయితే చర్చించుకుంటున్నారు. అందు గురించే మనం వీడియో చేస్తాం. వాస్తవమేనా నిజంగా 5,000 దాటే పడుతున్నాయా, 13,000 పట్టడం లేదా అన్నట్టు కనుక కొన్ని పత్రికలు అయితే కనుక ఇంచుమించు సుమారుగా 4 లక్షల మందికి సగం కూడా 5,200 ఆ బాపితే పడ్డాయి డబ్బులని చాలామంది అయితే మాట్లాడుతున్నారు. కాబట్టి దీంట్లో వాస్తవాలు ఎంత అంటే కనుక కోట ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అని ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. ఏంటంటే వాస్తవం ఏంటి, అసలు వాస్తవం ఏంటి అనే దాని గురించి చెప్పొద్దాం. మీరేం కంగారు పడవసరం లేదు, మీ డబ్బులు ఎక్కడికి పోవని ధీమాగా చెప్తుంది కూటమి ప్రభుత్వం. అసలు ఏం జరుగుతుంది ఏంటి దాని మీద మాట్లాడబోతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవం ఏంటో తెలియాలా, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే కనుక విషయం, తల్లికి వందనం కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. కానీ మొదటి ఏడాది వేయలేదు. ఫస్ట్ ఏడాది కూటమి ప్రభుత్వం తల్లికి వందనం వేయలా. తర్వాత రెండో ఏడాది కూడా చాలా మటుకు సగం వేశారు, అందరికీ వేయలేదని చెప్తుంది. అలాగే మూడో ఏడాది కూడా మొత్తం అందరికీ వేయలేదు. ఏదైతే బైడస్ ఏదైతే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ ప్రకారంగా ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమంది తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ వేసారంటే కానీ వేయలేదు అని అయితే మాట్లాడుతుంది. అంతేకాదు తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక వివరణ ఇది ఇచ్చింది, నిజంగా చాలామందికి పడటం లేదు, పడిన 5,200 నుంచి 10,000 రూపాయలు పడుతున్నాయి అని అయితే ఏదైతే మాట్లాడుతున్నారో దాని నిమిత్తం కూటమి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తల్లికి వందనం పథకం కింద కూటమి ప్రభుత్వం 15,000కి బదులు 8,850 రూపాయలు మాత్రమే ఇచ్చిందని, ఇంటింటా నిజం తల్లికి మోసం అంటూ శీర్షిక పెట్టి ఒక పత్రికలో వార్తా కథనం వచ్చింది. ఈ వార్త పట్ల లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందక్కర్లేదు. వింటున్నారా? మీకోసం ఇది. అసలు విషయం ఏంటంటే రాష్ట్రంలో 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరం వీళ్ళ మాత్రమే సుమా, మీరు అందరూ అనుకోవద్దు. ఎవరెవరో 9వ తరగతి చదువుతున్న వాళ్ళు, 10వ తరగతి చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం 2వ సంవత్సరం ఈ 4 సంవత్సరాల వాళ్ళు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు మాత్రమే. అందులో కూడా అందరికీ కాదు, ఇది ఎస్సీ విద్యార్థులు మాత్రమే 3.93 లక్షల మంది, అంటే సుమారు 4 లక్షల మందికి తల్లికి వందనం పథకంలో వీరికి సంబంధించి కొంత వాటాను కేంద్రం భరిస్తుంది. ఆ సొమ్ము బ్యాంక్ లింకేజ్ అయిన విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలో మరో 20 రోజుల్లో జమ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు వారికి ఆర్థిక ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈలోపుగానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తన వాటా నిధులు ఇంచుమించుగా అంటే సుమారు 382 కోట్లను వారి ఖాతాలో జమ చేసింది. వారి ఖాతాలో ప్రస్తుతానికి 382 కోట్ల 66 లక్షలు జమ చేసింది. అందువలనే ఎస్సీ విద్యార్థుల ఖాతాలకు 5,200 నుంచి 10,972 రూపాయల వరకు జమ చేయబడింది. కాబట్టి మిగిలిన సొమ్మును కేంద్ర ప్రభుత్వం రాబోయే 20 రోజుల్లోపు తల్లుల విద్యార్థుల ఆధార్ లింక్డ్ బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది. కాబట్టి ఇటువంటి వార్తల పట్ల ఆందోళన చెందనవసరం అవసరం లేదు. అర్థమైందిగా? ఎందుకని 5,200 పడుతున్నాయి, 5,000 పడుతున్నాయి, 5,200 లేదా 6,000 పడుతున్నాయి, 7,000 పడుతున్నాయి అని అగమ్యంగా ఏంటంటే ఒక ఆందోళన పడుతున్నటువంటి తల్లిదండ్రులకి విషయం అయితే ఇది అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక విషయం తెలియజేసింది. చూడండి, ఇంకొక 20 రోజులు ఖచ్చితంగా అయితే కనుక మిగిలిన కేంద్ర ప్రభుత్వం వేయాల్సినటువంటి వాటా జమ చేయాల్సిన డబ్బులు కూడా 20 రోజుల్లో అయితే కనుక వేస్తారని చెప్తున్నారు. కాబట్టి అదండి విషయం జరుగుతుంది. రాష్ట్రంలో అయితే కనుక దీని మీద కొంచెం గందరగోళం ఏర్పడినమాట వాస్తవమే. ఎందుకంటే కనుక మాకేంటి 5,000 పడ్డాయి, 5,200 పడ్డాయి, మాకేంటి 6,000, మాకేంటి 7,000, మాకేంటి 10,000 ఇలాగా ఎవరికి పూర్తిగా డబ్బులు పట్టడం లేదు అనే ఒక గందరగోళ పరిస్థితులు, అయోమయ పరిస్థితులు అయితే కనుక రాష్ట్ర ప్రజల్లో చాలామంది అయితే ఉన్నారు. విషయం అయితే ఇది. ఇక్కడ చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు పడ్డాయా ఆ తల్లికి వందనం అమౌంట్, మీకు పొరాగా పడిపోయిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.